కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్లో మాట్లాడిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అసలు కిషన్ రెడ్డి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మీరింత సీనియర్ కేంద్ర మంత్రి అయ్యి ఉండి 7 మండలాలు గుంజుకున్నది ఎవరు? ఇలా కిషన్ రెడ్డి గారు అంటారు ఆనాటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోనే 7 మండలాల గురించి పెట్టారని అవగాహన లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇవాళ పార్లమెంట్ లో కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఎప్పుడొచ్చింది ఆర్డినెన్స్? కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కొత్తగా దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 7 మండలాలను గుంజుకొని ఆంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది. 7 మండలాలు గుంజుకొని లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ ను తెలంగాణకు లేకుండా చేసిందే బీజేపీ. 7 మండలాలను ఆంధ్రలో కలిపి తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ. ఇవాళ అవగాహన లేకుండా విభజన చట్టంలో ఉంది అని చెప్పి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడారు. అది విభజన చట్టంలో లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణ చట్టం తెచ్చి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ కి అప్పజెప్పింది. తెలంగాణ గొంతు కోసిందే బీజేపీ ప్రభుత్వం. కిషన్ రెడ్డి గారు కాళేశ్వరం మీద కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ నిమిషానికి కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. కాళేశ్వరం నీళ్లు యాదాద్రి జిల్లా, కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఇలా అనేక జిల్లాల్లో సాగునీరుని అందిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్ కు తెస్తా, మూసీలో పోస్తా అన్నది ఆ 20 టీఎంసీలు కాళేశ్వరం నీళ్లు కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? ఒకవైపు ముఖ్యమంత్రి 20 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తెస్తా అంటాడు. ఇంకొక వైపు కాళేశ్వరం నీళ్లతో గంధమల్ల ప్రాజెక్టు కడతా అని యాదాద్రి జిల్లాలో కొబ్బరికాయ కొడతాడు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి మరియు కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కాళేశ్వరం కూలిపోయిందంటారు. మరి కాళేశ్వరం కూలైపోతే, కొట్టుకునే పోతే 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ కు గాలి వస్తాయా, విమానంలో వస్తున్నాయా? మరి కూలైపోతే గంధమల్లకి నీళ్లు ఏడికెళ్ళి వస్తున్నాయి? కూలైపోతే లక్షల ఎకరాల పంట ఎట్లా పండుతుందో ఇలా కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కిషన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న పార్లమెంట్ లో సోషియో ఎకనామిక్ సర్వే మీ కేంద్ర ప్రభుత్వమే ఒక పుస్తకాన్ని పెట్టింది. ఏం చెప్పింది ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో? కాళేశ్వరం వల్ల తెలంగాణలో బంగారం లాంటి పంటలు పండుతున్నాయి, ఆయకట్టు రెట్టింపైందని నీ కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. మరి సోషియో ఎకనామిక్ సర్వే నీ కళ్ళు కనబడతలేవా, చదువుతలేవా? ఎంతసేపు రేవంత్ రెడ్డి చెప్పిందే వినబడుతుందా? సోషియో ఎకనామిక్ సర్వేలో నీ కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం తెలంగాణకు వరమని, కాళేశ్వరం వల్ల ఆయకట్టు పెరిగిందని నీ కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా. మీ సహచర కేంద్ర మంత్రి